మనం ఈరోజు అత్యవసర అధికారాల గురించి తెలుసుకుందాం. అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అని మన రాజ్యాంగంలో ఉంటుంది. దీని గురించి తెలుసుకుందాం. మన రాజ్యాంగంలోనే 18వ భాగంలో 352 to 360 వరకు ఆర్టికల్ వరకు, అంటే ప్రకటన అంటారు, నిబంధనలు అంటారుగా, ప్రకటన ఆర్టికల్ వరకు ఈ నేషనల్ ఎమర్జెన్సీ గురించి, అంటే అత్యవసర అధికారాల గురించి పొందుపరిచారన్నమాట మన రాజ్యాంగంలో. దేశంలో ఇది అసలు దీనికి విధించడానికి కారణం, అసలు ఇది తీసుకురావడానికి కారణం, ఉద్దేశం, రాజ్యాంగం రచన కమిటీ తీసుకురావడానికి కారణం ఏంటంటే, దేశంలో తలెత్తే ఎలాంటి అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడం కోసం, దేశంలో ఎలాంటి అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడం కోసం మనం రాజ్యాంగం రచన కమిటీ ఏం చేస్తుంది అంటే దీనికి తీసుకొస్తుంది మన రాజ్యాంగంలో ఉండాలని. అంటే రాబోయే కాలంలో దేశానికి ఏదైనా పరిస్థితి అసాధారణ పరిస్థితులు తలెత్తవచ్చు. దానివల్ల మన రాజ్యాంగాన్ని, అంటే మన భారతదేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో దీన్ని రాజ్యాంగంలో పొందపరుస్తారు. ఎవరు పొందపరుస్తారు అంటే రాజ్యాంగ రచన కమిటీ అన్నమాట. అయితే అసలు ఇది భారత రాజ్యాంగంలో ఏ కాలంలో, ఎలాంటి టైంలో మనకి దీనికి విధించవచ్చు అని కూడా పేర్కొంటారు అన్నమాట. అది ఏ కాలంలో అంటే భారత రాజ్యాంగాన్ని ఏదైనా అంటే వ్యక్తపరచడం వల్ల కానీ, లేదంటే ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నదని కానీ, సమగ్రత దెబ్బతిన్నదని కానీ, సార్వభౌమ దెబ్బతిన్నదని కానీ, సార్వభౌమ సామ్యతలను రక్షణ లేదని, మన రాజ్యాంగం రక్షణ లేదని అనుకున్నప్పుడు మనం రాష్ట్రపతి దీన్ని విధిస్తాడు అన్నమాట. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 352 నుంచి 360 ఆర్టికల్ మధ్యలో విధిస్తారనమాట. అప్పుడు విధించినప్పుడు మన భారతదేశాన్ని అత్యవసర అధికారాలు విధించినప్పుడు కేంద్ర ప్రభుత్వంగా పనిచేస్తుంది. విధించినప్పుడు మనం ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు ద్వితీయ చేస్తుంది అనమాట. ఏంటంటే రాష్ట్రంలో సీఎంలు పరిపాలిస్తారు, దేశంలో ఏంటంటే ప్రధానమంత్రి పరిపాలిస్తుండగా, అందుకని ఇప్పుడు ద్విసభగా పేర్కొంటారు, కేంద్రంగా. ఇప్పుడు ఈ కాలంలో అత్యవసర అధికార కాలంలో మాత్రం ఏక ప్రభుత్వంగా, అంటే రాష్ట్రపతి ఉంటూనే మాత్రం పరిపాలిస్తారు అన్నమాట. అందుకనే ఏక కేంద్ర ప్రభుత్వం అని అంటారు. అయితే మనకి ఈ అత్యవసర అధికారాలు ఏంటంటే 3 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఏంటంటే జాతీయ అత్యవసర అధికారాలు. ఇది ఏ ఆర్టికల్లో చెప్తుందంటే 352 ఆర్టికల్. ఇంకోటి రాజ్యాంగపర అత్యవసర పరిస్థితి 356 చెప్తుంది. అంటే రాష్ట్రపతి పాలన, ఒక రాష్ట్రంలో విధించే రాష్ట్రపతి పరిపాలనని రాజ్యాంగపర అత్యవసర పరిస్థితికి 356 ఆర్టికల్ చెప్తుంది. ఇంకోటి ఏంటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటారు. ఇది ఏ ఆర్టికల్ చెప్తుందంటే 360 ఆర్టికల్ చెప్తుంది. మనకి ప్రతి ఎగ్జామ్లో మినిమం క్వశ్చన్స్ వీటి మీదనే పడతాయి. అసలు ఇప్పుడు ఈ చెప్పడానికి కారణం ఏంటంటే, మణిపూర్ రాష్ట్రంలో, అంటే ఫిబ్రవరి 9న మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. దానికోసం మనం గుర్తు చేసుకుంటా దీన్ని చెప్తున్నా ఈ టాపిక్. అయితే 352 ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. జాతీయ అత్యవసర పరిస్థితి అసలు ఎందుకు విధిస్తారు? జాతీయ అత్యవసర పరిస్థితులు ఎందుకు వస్తుంది మనకి అంటే, యుద్ధం ద్వారా కానీ, ఒక దేశంతో యుద్ధం చేసినప్పుడు ద్వారా కానీ, లేదంటే విదేశీ దూరాక్రమణ చేసేటప్పుడు మన మీద, అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధం జరిగిందిగా 1971లో. అప్పుడు అలాంటి క్రమంలో ఇంకోటి సాయుధ తిరుగుబాట్లు, అంటే మన సైన్యం, ఇప్పుడు మయన్మార్ బర్మా ఉంది, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా, మనం రీసెంట్గా బంగ్లాదేశ్ కూడా ఉంటున్నాం. సైనికులు వ్యతిరేకంగా చేసి వాళ్ళ పరిపాలనను అడ్డుకున్నారని అది ఒకటి. ఇంకోటి అంతర్గత కలహాలంటే సాయుధాల తిరుగుబాటు చేయడం అన్నమాట. దేశ ఏకత్వం, సార్వభౌమాధికారాన్ని కోల్పోవడం వల్ల. అందుకని దాని ద్వారా ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. ఇది ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధించవచ్చు అన్నమాట. ఎవరు విధిస్తారంటే రాష్ట్రపతి విధిస్తారన్నమాట. ఆయనకి అనిపించాలన్నమాట ఆ టైం జరుగుతుందని, అంటే విదేశీ దురాక్రమణ జరుగుతుందని, లేదంటే యుద్ధం జరుగుతుందని, విదేశాలతో యుద్ధం జరుగుతుందని అనుకున్నప్పుడు మాత్రమే రాష్ట్రపతి విధిస్తాడు. కానీ ఎట్టబడితే అట్లా విధించలేడుగా రాష్ట్రపతి. దానికి కూడా ఒక ఫార్ములా అనేది, ఒక రూల్స్ ప్రకారం చేయాలిగా. అందుకనేస్తే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఏం చేశారంటే, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో చేశారు.
దాని ప్రకారం ఏంటంటే దేశంలో ఏదైనా ఒక కొంత ప్రాంతం వరకు కానీ లేదా రాష్ట్రపతి కొంత ప్రాంతం వరకు కూడా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు అని రాష్ట్రపతి పేర్కొంటుంది అనమాట. విధించవచ్చు అని రాష్ట్రపతి పేర్కొంటాడు అనమాట. రాష్ట్రపతి విధించవచ్చు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అరుణాచల్ సైడ్ చైనాతో యుద్ధం జరుగుతుంది అనుకో, అప్పుడు ఏం చేస్తాడంటే ఆ అరుణాచల్ ప్రదేశ్ దేశాన్ని మొత్తాన్ని వర్తించకుండా అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం ఆ బోర్డర్లో ఏది ఉందో దానికి మాత్రం విధించే హక్కు ఎవరికి ఉందంటే రాష్ట్రపతికి ఉందన్నమాట. లేదంటే దేశం మొత్తం కూడా విధించవచ్చు. ఒకవేళ దేశం మొత్తం విధిస్తే దానివల్ల ప్రజలు బాధపడతారు, ప్రజాస్వామ్యం కోల్పోతుందని దానివల్ల ఒక ప్రాంతాన్ని కూడా ఎంచుకొని ఆయన విధించవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే విధించాలంటే అసలు ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలంటే క్యాబినెట్ లిఖితపూర్వకంగా సలహా మేరకు మాత్రమే. అంటే ప్రధాని చెప్తాడు. ఇప్పుడు ప్రధాని ఏంటంటే నేను రాజీనామా చేస్తున్నా అంటాడు ప్రధాని. అప్పుడు ఏంటంటే ఆయన రాజీనామా చేసినంత మాత్రాన జాతీయ అత్యవసర పరిస్థితి అనేది రాదుగా. ఆ క్యాబినెట్ అంటే ఆయనకి 72 మంత్రుల వర్గాలు ఉంటారుగా. ఆ క్యాబినెట్ వాళ్ళు లిఖితపూర్వకంగా సలహా మేరకు అంటే వాళ్ళు ఏంటంటే క్యాబినెట్ లిఖితపూర్వకంగా రాష్ట్రపతికి అది ప్రధాని సలహా మేరకు అంటే ప్రధాని సలహా కాకుండా అంటే ప్రధాని అసలు ఆయన విధించమన్నా కూడా విధించాడు అనమాట. కానీ క్యాబినెట్ లిఖితపూర్వకంగా కోరుకుంటే మాత్రం కంపల్సరీ విధించాల్సిందే. ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి కంపల్సరీ విధించాల్సిందని 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1978లో పేర్కొంటుంది అనమాట. ఏంటంటే 1975లో ఇందిరాగాంధీ క్యాబినెట్ 1975లో ఇందిరాగాంధీ అంతర్గత కలహం వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని విధించింది. అప్పుడు అంటే ప్రధాని అన్నమాట. అప్పుడు ఇందిరాగాంధీ ఏంటంటే ప్రధానిగా ఉండేవాళ్ళు క్యాబినెట్కి సంప్రదించకుండా ఆమె నిర్ణయం మేరకు రాష్ట్రపతి పాలన విధించమని రాష్ట్రపతిని కోరుతుంది అనమాట. అప్పుడు 1975లో ఉన్న రాష్ట్రపతి ఏం చేస్తాడంటే జాతీయ అత్యవసర పద్ధతులని అంతర్గత కలహం వల్ల ద్వారాని ఆయన అనుకొని విధిస్తాడనమాట. దానివల్ల 1977లో ఓడిపోతుంది ఇందిరాగాంధీ. ఓడిపోయిన తర్వాత ఏం చేశాడు 1978లో జనతా ప్రభుత్వం వస్తుంది. జనతా ప్రభుత్వం వచ్చి ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేసేసి కంపల్సరీ జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలంటే కంపల్సరీ క్యాబినెట్ లిఖితపూర్వకంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేయలేము, మేము ప్రభుత్వాన్ని నడపలేము అన్నప్పుడు మాత్రం జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి విధిస్తాడనమాట. ఇప్పుడు క్యాబినెట్ చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే కంపల్సరీ పార్లమెంట్లో అంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత రాష్ట్రపతి ఏం చేస్తాడంటే పార్లమెంట్ ఉభయ సభలో 1 మంత్ లోపు ఆ బిల్లును ప్రవేశపెడతాడనమాట. అయితే అది కంపల్సరీ కొనసాగాలని ఆ ఉభయ సభలు ఎప్పుడు ఆమోదిస్తాయో కంపల్సరీ కొనసాగుతుంది. లేదు రద్దు చేయాలనుకుంటే రద్దు చేసేస్తారు అనమాట రాష్ట్రపతి. అది ఎప్పుడు అంటే కంపల్సరీ 1 మంత్ లోపు పార్లమెంటు ఉభయ సభలు జరగాలి. ఒకవేళ ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఉభయ సభలు సమావేశాలు లేవు అయిన తర్వాత అంటే ఉభయ సభ సమావేశాలు అయిన తర్వాత స్టార్టింగ్లోనే 1 మంత్లో కంపల్సరీ ఆమోదించాలి. ఆమోదించకపోతే అది అత్యవసర పరిస్థితి రద్దు అవుతుంది. ఇంకోటి ఏంటంటే లోక్సభ ఏర్పడిన 1 నెల అంటే 30 డేస్లో లేదా రాజ్యసభ అత్యవసర పరిస్థితి ఆమోదం కంపల్సరీ చెందాలి. లోక్సభ ఏర్పడిన 1 మంత్లో నేను చెప్పినాక ఇప్పుడు ఏంటంటే లోక్సభ సమావేశాలు జరగట్లేదు, లోక్సభ సమావేశాలు కానీ ఉభయ సభ సమావేశాలు జరగట్లేదు. అది జరిగిన తర్వాత కంపల్సరీ 1 మంత్లో 30 డేస్ లోపల కంపల్సరీ రాష్ట్రపతి బిల్లును ప్రవేశపెట్టి కంపల్సరీ కొనసాగాల, అది రద్దు చేయాలని అన్నప్పుడు కంపల్సరీ రాజ్యసభ కానీ అండ్ లోక్సభ కానీ ఏర్పడిన 1 మంత్కే అది ఆమోదిస్తే మాత్రం చెల్లుబాటు అవుతుంది, లేదంటే రద్దు అవుతుంది. అత్యవసర పరిస్థితి బిల్లును పార్లమెంటు ఉభయ సభలో ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలన్నమాట. ప్రత్యేక మెజార్టీ అంటే 2/3 కంపల్సరీ 2/3 హాజరైన కంపల్సరీ మెజార్టీ ఎలా అని మనం లెక్కిస్తామంటే సభలో మెజార్టీ సభ్యులు హాజరు కావాలి. అంటే ఇప్పుడు దాదాపు ఉభయ సభలో రెండింటిని కలిపాయి. ఇది లోక్సభలో మన సభ్యులు 542
రాజ్యసభలో 245. ఈ టోటల్ మెంబర్స్లో ఈ ఉభయ సభలో అనమాట, సభలో మెజారిటీ సభ్యులు ఇప్పుడు లోక్సభలో అంటే 50% ఉండాలి, 50% కంటే ఒకళ్ళు ఎక్కువ ఉండాలి హాజరయ్యి, దాంట్లో హాజరైన వాళ్ళలో ఓటు వేసిన వారిలో 2/3 మెంబర్స్ కంపల్సరీ ఆమోదిస్తేనే మాత్రం జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో వస్తుంది, లేదంటే రాదు. ఏంటంటే సభలో హాజరైన, ఇప్పుడు దాదాపు ఎగ్జాంపుల్ చెప్తా, 100 మంది ఉన్నారు అనుకో సభలో, ఆ సభ మొత్తంలో టోటల్ వాళ్ళ హాజరు కంపల్సరీ 51 మంది అవ్వాలా. 51 మంది అయిన తర్వాత దీంట్లో 51 మంది హాజరైన వాళ్ళ దాంట్లో 51 మందిలో 2/3 మెంబర్సు వంతు సభ్యులు దీన్ని ఆమోదించాలి. ఆమోదించినప్పుడు మాత్రమే అత్యవసర పరిస్థితి అమల్లో వస్తుంది, లేదంటే రాదు. రాష్ట్రపతి ఏ సమయంలోనైనా ఒక ప్రకటన చేసి తొలగించవచ్చు అనమాట. ఈ ప్రకటన పార్లమెంటుకు ఆమోదం అవసరం లేదు. అంటే తొలగించడంలో ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని తొలగించడంలో రాష్ట్రపతి ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఏ టైంలో అయినా ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఒక ప్రకటన చేసి పార్లమెంట్ ఆమోదం లేకుండానే దాన్ని తొలగించవచ్చు. అత్యవసర పరిస్థితి పొడిగింపును రద్దు చేస్తూ లోక్సభ ఒక అత్యవసర పరిస్థితి పొడిగింపును రద్దు చేస్తూ లోక్సభ ఒక తీర్మానం ఆమోదించినట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా రద్దు చేయాలి. ఒక లోక్సభ ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని రద్దు చేయమని లోక్సభ తప్పనిసరిగా రాష్ట్రపతికి ఒక బిల్లు పంపిస్తే కంపల్సరీ, అంటే లోక్సభలో ఆమోదించిన తర్వాతనే లోక్సభ స్పీకర్ పంపించేది రాష్ట్రపతికి, కంపల్సరీగా పంపిస్తే అది కంపల్సరీ పాటించాలా, ఎవరు రాష్ట్రపతి పాటించాలా. అయితే ఇంకోటి ఏంటంటే లోక్సభలో మొత్తం సభ్యులలో 1/10 కోరం అంటే 1/10 మెంబర్స్ వంతు సభ్యులు రద్దు చేసే తీర్మానం లిఖితపూర్వకంగా స్పీకర్ కానీ, అంటే ఒకవేళ సమావేశం లేదు, లోక్సభ స్పీకర్ సమావేశం ఉన్నప్పుడు స్పీకర్ని అందిస్తారు రద్దు చేయమని, లేదు ఒకవేళ సమావేశం లేదు, లోక్సభ సమావేశం లేదు, అప్పుడు ఏంటంటే రాష్ట్రపతిని డైరెక్ట్గా ఆ పత్రానికి సైన్ చేసిన రద్దు పత్రాన్ని డైరెక్ట్గా అందించేటట్లు చూడాలన్నమాట. అది 14 days లోపు ప్రత్యేక సమావేశం ఏర్పడాలి. అంటే అందించిన తర్వాత 14 days లోపు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు అనమాట. 14 days ఏర్పాటు చేసేసి లోక్సభ సమావేశం 14 days అంటే ఇప్పుడు రద్దు చేయమని లోక్సభ సభ్యులు 1/2 అంటే కోరం 1/10 వంతు అంటే 500 మంది ఉన్నారు అనుకో, 550 మంది సైన్ చేసేసి రాష్ట్రపతి కానీ స్పీకర్ కానీ అందజేసిన తర్వాత 14 రోజుల లోపల సమావేశం ఏర్పడుతుంది అనమాట. లోక్సభ సమావేశం ఏర్పడుతుంది అనమాట. ఏర్పడిన తర్వాత అది లిఖితపూర్వకంగా వీళ్ళు పంపించారుగా రద్దు చేయమని, అది కంపల్సరీ ఆమోదించారు అనుకో, దాంట్లో ఆ సభలో కంపల్సరీ జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కేంద్ర రాష్ట్ర జాబితాలో అంశాలపై శాసనం చేశారు. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితులు వచ్చిందనుకో, భారతదేశంలో కానీ ఎక్కడికైనా వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తారంటే ఏకకేంద్ర ప్రభుత్వంగా పనిచేస్తుందిగా. ఏకకేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే రాష్ట్ర జాబితాల్లో ఉంటాయి అంశాలు, ఆ అంశాలపై చేసే అధికారం మొత్తం ఎవరికి ఉంటుందంటే కేంద్రానికి ఉంటుంది. కానీ రాష్ట్రాలలో సీఎంలు కానీ రాష్ట్రంలో హైకోర్టులు కానీ హైకోర్టు కూడా మన రాష్ట్ర జాబితాలో ఉందిగా, దానికి కూడా అధికారం లేదన్నమాట. అయితే అది అంశాలపై శాసనం చేసే అధికారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితి రద్దయిన తర్వాత 6 months వరకు అంటే ఏ రాష్ట్ర జాబితాలపై ఏ శాసనాలు చేసిందో కేంద్ర ప్రభుత్వం, ఆ శాసనాలు అనేది జాతీయ అత్యవసర పరిస్థితి రద్దయిన తర్వాత 6 months వరకు అమల్లో ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదైనా పథకం ప్రవేశపెట్టింది ఆ స్టేట్, అంటే ఒక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఒక పథకం ప్రవేశపెట్టింది. అంటే పోలీసులు అంటే జనాలు midnight వరకు ఉండరాదని ఒక చట్టం చేసి పంపించింది. అప్పుడు ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు అనేది వాళ్ళు బయట ఉండకూడదు, 9 గంటలు దాటిన తర్వాత బయటకు మీటింగ్ పెట్టరాదు అని జారీ చేసింది. ఆ జారీ చేసింది ఏంటంటే ఎప్పుడు రద్దు అవుతుందంటే జాతీయ అత్యవసర పరిస్థితి రద్దయి నెక్స్ట్ 6 months వరకు అది అట్నే కొనసాగుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికైనా ఆదేశాలు జారీ చేసే అధికారం ఉందన్నమాట.
ఆ టైంలో ఈ సరిగా మీరు పని చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని పని చేయట్లేదని ఆ టైంలో రాష్ట్రపతి ఏం చేస్తాడంటే జాతీయావసర పరిస్థితి కాలంలో ఆ రాష్ట్రానికి ఆదేశాలు కూడా జారీ చేయవచ్చు. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని అమల్లో ఉన్నప్పుడు పార్లమెంట్ చట్టం ద్వారా లోక్సభ యొక్క సాధారణ కాల పరిమితిని 1 సంవత్సరం కాలం చొప్పున ఎంతకాలమైనా పొడిగించవచ్చు. ఒకవేళ నేను చెప్తా ఎగ్జాంపుల్, ఇప్పుడు దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితులు విధించినప్పుడు ఏం చేశారంటే లోక్సభ కాలం ఉంటుంది, కానీ అక్కడ ఆ టైంలో మన జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కొంచెం సాయుధాల తిరుగుబాటు జరిస్తారు, లేదంటే సంథింగ్ విదేశాలతో మనకు యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే ఎన్నికలు జరపడానికి కుదరదుగా, అందుకనే పాత లోక్సభ కాలాన్ని సాధారణ కాల పరిమితి కంటే అంటే సాధారణ లోక్సభ కాలం ఎన్ని 5 years, దానికి 1 సంవత్సరం చొప్పున ఎంత కాలమైనా పొడిగించుకోవచ్చు అన్నమాట, పొడిగిస్తూ పోతుంది. కానీ ఇది అమల్లో అయితే 6 months వరకు అమల్లో ఉంటుంది అన్నమాట. ఇది కూడా సేమ్. అప్పుడు ఏంటంటే ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి రద్దయిన తర్వాత 6 months వరకు మళ్ళీ అమల్లో ఉంటుంది అనమాట. ఈ 1 సంవత్సరం కాలం పొడుగు చొప్పున పెంచుతూ పోవడం. అక్కడ దాకా ఎందుకు మనం 1971లో మనం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఇందిరాగాంధీ కంటిన్యూగా 1977 వరకు సాగిందనమాట. అప్పుడు ఏంటంటే యాక్చువల్లీ 71లో ఎన్నికలు జరిగిన తర్వాత నెక్స్ట్ ఎన్నికలు ఏంటంటే 1976లో జరగాల, 76లో జరగాల. కానీ 1977 వరకు జాతీయ అత్యవసర పరిస్థితిని పొడిగించింది. కానీ ఒక 1 year కాలం పాటు లోక్సభను పెంచిందనమాట ఇందిరాగాంధీ అప్పుడు. అదే ఉదాహరణగా ఇప్పుడు చెప్తున్నాము, ఎప్పుడు మన లోక్సభ కాలం ఎక్కువ కాలం నడిచిన లోక్సభ కాలం ఏంటంటే 5వ లోక్సభ అనమాట. ఎప్పుడు నుంచి ఎప్పుడు అంటే 1971 నుంచి 77. యాక్చువల్లీ 76లో క్లోజ్ కావాలా, కానీ కాలేదు, 1 సంవత్సరం పొడిగించారు దీనివల్లనే. ఇంకోటి ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఆర్టికల్ అన్నీ రద్దు అవుతాయి, కానీ రెండు ఆర్టికల్ మాత్రం రద్దు కావు. ఏంటంటే 20వ ఆర్టికల్ 21వ ఆర్టికల్, మిగిలిన హక్కులన్నీ రద్దు. రైట్స్ అనేది మన ఆర్టికల్స్ ఉంటాయి, మన ప్రాథమిక హక్కులు ఉంటాయి, ప్రాథమిక హక్కులు అన్నీ రద్దు అవుతాయి, కానీ 21వ ప్రాథమిక హక్కులు మాత్రం రద్దు కావు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వరకు మనకు జాతీయ అత్యవసర పరిస్థితులు ఎన్నిసార్లు విధించారంటే 3 సార్లు విధించారు. అది ఎప్పుడు అంటే 1962లో అండ్ 71లో అండ్ 75లో విధించబడింది. అయితే 1962లో విధించడానికి కారణం ఏంటంటే 1962లో అక్టోబర్లో చైనాతో దూరం అంటే అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ని ఆక్రమించుకుంటుంది అన్నమాట చైనా. దానివల్ల మనం యుద్ధం చేస్తాం అన్నమాట. దానివల్ల ఇందిరాగాంధీ అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తుంది. అది కంటిన్యూగా 1965లో కూడా పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. అది కంటిన్యూగా 1968 వరకు జరిగింది. ఎప్పుడు నుంచి అంటే 1962 to 68 మధ్య మనకు జరుగుతూనే ఉన్నది అన్నమాట యుద్ధం. అందుకనే 65లో పాకిస్తాన్తో యుద్ధం దాంట్లోనే జరిగింది. ఇంకోటి ఏంటంటే చైనా దూరాక్రమణ వల్ల యాక్చువల్లీ ఏంటంటే చైనా మన మీద ఆక్రమణ చేస్తుంది అరుణాచల్ ప్రదేశ్ని. దానివల్ల అప్పుడు ఉన్న రాష్ట్రపతి ఏం చేస్తాడంటే జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తాడనమాట. అది కంటిన్యూ 1965లో పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు కూడా కంటిన్యూ ఉంది. అది ఎప్పుడు రద్దు అయిందంటే 1968లో. ఇంకోటి ఏంటంటే రెండోసారి ఎప్పుడు విధించారని 1971లో డిసెంబర్లో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది అన్నమాట. బంగ్లాదేశ్ కారణంగా మనకు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది అన్నమాట. దానికోసం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఇంకోటి ఏంటంటే 75లో జూన్లో ఏం చేస్తుందంటే ఇందిరాగాంధీ అంతర్గత కళలో జరిగిందని ఇందిరాగాంధీ పేర్కొంటూ జాతీయ అత్యవసర పరిస్థితిని 1977 వరకు పొడిగిస్తుంది అనమాట. ఈ 1977 వరకు కంటిన్యూ ఉంటుంది అనమాట. అయితే ఈ షా కమిషన్ ఏమంటుందంటే తర్వాత అంతర్గత కలహం వల్ల విధించగా అసలు ఎందుకు విధించాలి అంటే 1977లో ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత షా కమిషన్ని ఇది ఎట్టబడితే అట్ట విధించలేరు, ఎట్టబడితే అట్ట మనం చేయలేముగా, అంటే సంథింగ్ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించలేరుగా. అందుకనే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఏదైనా తప్పు చేశారని షా కమిషన్ నియమిస్తుంది అనమాట. ఎవరు జనతా ప్రభుత్వం నియమించి విచారణ జరుపుతుంది అనమాట. ఈ 1975 జూన్లో విధించడానికి దేనికి కారణం అని చెప్తుంది. అప్పుడు దాని ద్వారానే ప్రధానమంత్రి క్యాబినెట్ సలహా లేకుండా ఆ సొంత నిర్ణయాలతో విధించిందని చెప్తుంది అనమాట షా కమిషన్. అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని మాత్రం లోక్సభ కంపల్సరీ ఆమోదిస్తే మాత్రం రద్దు అవుతుంది, లేదంటే కుదరదు.
కానీ మనం ఇది జాతీయ అత్యవసర పరిస్థితిని అమలులో తీసుకురావాలంటే ఉభయ సభలు కంపల్సరీ ఆమోదించాలి. కానీ ఇక్కడ ఏంటంటే లోక్సభ మాత్రమే రద్దు చేయమని ఎప్పుడు చెప్తుందో అప్పుడు మాత్రం రాష్ట్రపతి లోక్సభ సలహా మేరకు రద్దు చేస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే అమలు పరిచేటప్పుడు మాత్రం ఉభయ సభ సలహాలు తీసుకుంటాడు అనమాట. ఇప్పుడు సెకండ్ వన్ రాష్ట్రపతి పాలన అండ్ రాజ్యాంగపర అత్యవసర పరిస్థితి. యాక్చువల్లీ రాష్ట్రపతి పాలన అనేది మనం అంటాం, కానీ రాజ్యాంగంలో ఏం పొందపరిచారంటే రాజ్యాంగపర అత్యవసర పరిస్థితి అని 1956 ఆర్టికల్ ప్రకారం తెలుపుతుంది. ఇది రాష్ట్ర అత్యవసర పరిస్థితి అని కూడా అంటారు దీన్ని. ఇంకోటి రాష్ట్ర అత్యవసర పరిస్థితి అంటారు, రాజ్యాంగపర అత్యవసర పరిస్థితి అంటారు, రాష్ట్రపతి పాలన అంటారు. దీన్ని విధించాలంటే సాధారణ మెజార్టీ అవసరం. మన జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలంటే కంపల్సరీ 2/3 మెజార్టీ ప్రత్యేక మెజార్టీ కావాలా. కానీ ఇది రాష్ట్రపతి పాలన విధించాలంటే సాధారణ మెజార్టీ చాలు. సాధారణ మెజార్టీ అంటే ఇప్పుడు సమావేశమైన సభ్యుల్లో కంపల్సరీ 1/2 అనమాట. 1/2 మెంబర్స్ ఆమోదిస్తారు. అంటే 50 మంది సమావేశానికి హాజరైతే దాంట్లో 26 మంది ఆమోదిస్తే చాలు అనమాట. అయితే ఇది విధించడానికి కారణం ఏంటంటే ఏదైనా రాష్ట్రాల్లో యంత్రాంగం విఫలమైనప్పుడు, అంటే పరిపాలనకి చేయలేమని చేతులు ఎత్తేసినప్పుడు, లేదంటే సరైన పరిపాలన చేయట్లేదు, లేదంటే రాజ్యాంగం సరైన అమలు చేయట్లేదు, రాజ్యాంగాన్ని ఆ రాష్ట్రం సరైన అమలు చేయట్లేదు, ఆ రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తే మాత్రం కంపల్సరీ రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఆ రాష్ట్రంలో ఏంటంటే ఏదైనా రాష్ట్రంలో యంత్రాంగం విఫలమైనప్పుడు ఆ రాష్ట్రంలో సరైన పరిపాలన వ్యవస్థను అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించుకొని రాష్ట్రపతి పాలనను విధిస్తుంది. ఎవరు విధిస్తారంటే రాష్ట్రపతి విధిస్తాడు. రాష్ట్రపతి విధించిన తర్వాత ఆ పరిపాలన ఎవరు ఉపయోగిస్తారంటే రాష్ట్రపతిచే నియమించిన వ్యక్తి కానీ, లేదంటే ఆయన సలహా మేరకు గవర్నర్ని కూడా అపాయింట్మెంట్ చేసేసి మీరు చేయండి పరిపాలనని. ఆ రాష్ట్ర గవర్నర్ నివేదిక ఆధారంగా. ఇంకోటి ఏంటంటే ఆ రాష్ట్రం కూడా గవర్నర్లు ఇస్తాడు అనమాట. గవర్నర్ నివేదిక అంటే ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇద్దరికి భాషా భేదాలు కానీ సంథింగ్ ఏదైనా వల్ల మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటి రాష్ట్రాన్ని యుద్ధం జరుగుతూ ఉంటే, ఈ రెండు రాష్ట్రాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే, అంతర్గత కలహాల వల్ల జరుగుతూ ఉంటే అప్పుడు పరిపాలన చేయలేరు అని గవర్నర్ అభిప్రాయపడి రాష్ట్రపతికి నివేదిక పంపిస్తే ఆ నివేదిక ప్రకారం రాష్ట్రపతి ఏం చేస్తాడంటే రాష్ట్రపతి పాలన విధిస్తాడు ఆ రాష్ట్రాలలో. ఇంకోటి ఏంటంటే కేంద్ర యొక్క మార్గదర్శకాలను అండ్ రాజ్యాంగ నిబంధన అనుగుణంగా పరిపాలన కొనసాగడం లేదని కూడా ఊహించినందుకు రాష్ట్రపతి ఊహించినందుకు ఆ రాష్ట్రానికి గవర్నర్కి సలహాలు అడుగుతాడు. ఆ సలహా కూడా గవర్నర్లు ఏంటంటే అనుకూలంగా ఇస్తే అప్పుడు కంపల్సరీ రాష్ట్రపతి పాలన విధిస్తాడు రాష్ట్రపతి. అయితే ఇది ఏంటంటే సాధారణ మెజార్టీతో ఉభయ సభలో కంపల్సరీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో కంపల్సరీ 2 months లోపు ఉభయ సభలు ఆమోదించాలి. మన ఏంటంటే పార్లమెంట్లో ఆమోదించాలి. పార్లమెంట్లో 2 months లోపల ఆమోదించాలి. ఏమని ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి పాలన అమల్లో వస్తుంది. అయితే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించిన తర్వాత అది ఎంతవరకు చేయవచ్చు, రాష్ట్రపతి పాలన విధించవచ్చు అంటే 6 months వరకు. దాని తర్వాత 6 months అయిపోయిన తర్వాత మళ్ళీ ఉభయ సభ సమావేశాలతోనే మళ్ళీ ఆమోదించిన తర్వాత ఇలా 6 months ప్రతి ఒక్కసారి ఆ 6 months పొడిగించుకుంటూ 3 years వరకు గరిష్టంగా 3 సంవత్సరాల వరకు విధించవచ్చు అన్నమాట. ఒక రాష్ట్రంలోనే అమలు పరచవచ్చు. ఒకవేళ 3 years కంటే ఎక్కువ కావాలంటే కంపల్సరీ రాజ్యాంగ సవరణ చేయాలా. 3 years కంటే ఎక్కువ రాష్ట్రపతి పాలన విధించాలంటే ఆ రాష్ట్రంలో కంపల్సరీ రాజ్యాంగం సవరణ చేయాలా. ఉదాహరణకు పంజాబ్ రాష్ట్రంలో జరిగింది, ఒకసారి పంజాబ్ రాష్ట్రంలో కూడా జరిగింది. ఇంకోటి ఏంటంటే దేశంలో కానీ ఒక ప్రాంతానికి కానీ జాతీయ అత్యవసర పరిస్థితి దేశంలో కానీ ఒక ప్రాంతాన్ని కానీ పొడిగించాలా అంటే కంపల్సరీ 6 months ఒకసారి పొడిగించాలంటే కారణం అప్పుడు ఆ టైంలో దేశంలో కానీ ఒక ప్రాంతంలో కానీ జాతీయ అత్యవసర పరిస్థితి
ఉండి ఉంటే కంపల్సరీ 6 మంత్కి ఒకసారి పొడిగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో జాతీయ అత్యవసర పరిస్థితి టైంలో కానీ, దేశంలో కానీ ఒక ప్రాంతంలో అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ, జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు కానీ అప్పుడు ఉభయ సభని సమావేశం పరచడం కుదరదు. అందుకోసమే 6 మంత్కి ఒకసారి కంపల్సరీ గరిష్టంగా 3 ఇయర్స్ వరకు పొడిగించుకుంటూ పోవచ్చు. రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరపడం కుదరదని ఎన్నికల సంఘం చెప్పినప్పుడు కూడా పొడిగిస్తారు. ఎలా పొడిగిస్తారంటే రాష్ట్రం శాసనసభకు ఎన్నికలు జరపడం కుదరదని ఎన్నికల సంఘం పేర్కొన్నప్పుడు కూడా రాష్ట్రపతి పాలనను పొడిగిస్తారు. ఈ పై 2 సందర్భాలు మాత్రమే రాష్ట్రపతి పాలనను 1 ఇయర్ తర్వాత పొడిగించగలరు. అంటే పై 2 ఈ సందర్భం దేశంలో కానీ ఒక ప్రాంతాన్ని కానీ జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు జరపడానికి కుదరదని అన్నప్పుడు మాత్రమే 1 ఇయర్ తర్వాత పొడిగించగలరు. 1 ఇయర్ డైరెక్ట్ 1 ఇయర్ వరకు పొడిగిస్తారనమాట. 6 మంత్ కాకుండా ఈ 2 సందర్భాల్లో మాత్రం 1 ఇయర్ పొడిగిస్తారనమాట. ఇంకోటి ఏంటంటే తర్వాత ఇప్పుడు వరకు మనం అసలు రాష్ట్రపతి పాలన గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వరకు 100కు పైగా 100 సార్ల పైన మన దేశంలో రాష్ట్రపతి పాలన విధించారన్నమాట. అయితే ఫస్ట్ ఏ రాష్ట్రంలో విధించారంటే 1951లో పంజాబ్ రాష్ట్రంలో దాదాపు అప్పుడు విధించినప్పుడు 3 ఇయర్స్ కంటే ఎక్కువ కాలం విధించారు పంజాబ్ రాష్ట్రంని. ఇప్పుడు వరకు దాదాపు హైయెస్ట్ ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన ఏమైనా రాష్ట్రం ఉందంటే పంజాబ్. అయితే ఎక్కువ కాలం విధించిన రాష్ట్రం ఎక్కువ సార్లు విధించిన ఎక్కువ కాలం అంటే పంజాబ్ 3 ఇయర్స్ పైనే రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు పంజాబ్ రాష్ట్రాన్ని విధిస్తారన్నమాట. అయితే ఎక్కువ సార్లు విధించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే మణిపూర్. ఇప్పుడు ప్రజెంట్ ఫిబ్రవరి 9 నుంచి ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన రాష్ట్రపతి పరిపాలన విధించారన్నమాట. రాష్ట్రపతి పరిపాలన అయితే ఎన్నిసార్లు అంటే ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకొని 11 సార్లు విధించారు. దాని తర్వాత ఏదైనా ఉందంటే యూపీ 10 సార్లు అనమాట. అసలు మణిపూర్ గురించి తెలుసుకుందాం. మణిపూర్ అనేది దీనికి రాజధాని ఏంటంటే ఇంపాల్ అనమాట. రాజధాని ఇంపాల్. ఇది ఏంటంటే ఎప్పుడు ఏర్పడదంటే 1972 జనవరి 21వ తారీఖు ఏర్పడుతుంది అనమాట. 1972 జనవరి 21న ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడు అన్నది 1972 జనవరి 21న ఏర్పడుతుంది అనమాట. దీని భాష ఏందని ఉందంటే మణిపూర్ మాట్లాడతారు. దీని రాజధాని ఏంటంటే ఇంపాల్ అన్నమాట. రాజధాని ఏంటంటే ఇంపాల్. ఇంకోటి ఏంటంటే దీనికి బార్డర్ ఉన్న స్టేట్లు ఏమైనా ఉందంటే అస్సాం, మిజోరం, నాగాలాండ్ అన్నమాట. సౌత్లో నాగాలాండ్ ఉంటుంది, నార్త్లో ఇది ఉంటుంది, వెస్టర్న్లో నార్త్లో అస్సాం ఉంటుంది, వెస్టర్న్లో మిజోరం ఉంటుంది. మయన్మార్ ఇంటర్నేషనల్ బోర్డర్ కూడా కలిగి ఉంది. ఈ రాష్ట్రానికి ఇంటర్నేషనల్ బోర్డర్ కూడా కలిగి ఉంది. ఏంటంటే మయన్మార్ ఇంటర్నేషనల్ బోర్డర్ కలిగి ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే మణిపూర్కి ఎప్పుడు నుంచి వచ్చిందంటే రాష్ట్రపతి పాలన ఫిబ్రవరి 9వ తారీఖున రాష్ట్రపతి పాలన విధించబడింది. కారణం ఏంటంటే మణిపూర్లోని కుకీలు అండ్ మిథలి తెగల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఈయన బీర్సింగ్ ఉంటాడుగా, సీఎం బీర్సింగ్ ఉంటాడుగా. ప్రజెంట్ ఈయన రాజీనామా చేయడం వల్ల నేను ప్రభుత్వాన్ని కొనసాగించలేనని రాజీనామా గవర్నర్కి అందించడం ద్వారా ఫిబ్రవరి 9న ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరు ఉన్నారంటే అప్పుడు అజమ్ బల్లా అనమాట. అజమ్ బల్లా ఏం చేస్తాడంటే రాష్ట్రపతి పాలన విధిస్తారన్నమాట. రాష్ట్రపతిని నివేదిక పంపించి రాష్ట్రపతి పాలన విధిస్తారన్నమాట. ఎవరు చెప్పడం వల్ల అంటే సీఎం ఎవరు ఉన్నారంటే బిర్సా సింగ్ అనమాట, అజయ్ బల్లా అన్నమాట. వీళ్ళిద్దరు పరిపాలన ఏంటంటే కారణం ఏంటంటే కుకీలు అండ్ మిథాలి తెగల మధ్య జరిగిన ఘర్షణ వల్ల ఏం జరుగుతుందంటే కుకీలను ఎస్టీ జాబితాల్లో చేర్చాలని ఘర్షణ జరుగుతూ ఉంటుంది అనమాట. దీనికి వీళ్ళు ఏంటంటే మిథాలి వీళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఘర్షణ జరుగుతుంది. అందుకనే దానికోసం ఈయన ఏం చేస్తాడంటే బిర్సా సింగ్ నేను రాజీనామా చేస్తున్నానని రాజీనామా చేసేసి అజయ్ బల్లాకి పంపిస్తాడు. అజయ్ బల్లా ఏం చేస్తాడంటే రాష్ట్రపతికి కోరుకుంటాడు అనమాట. ద్రౌపది కోరుకున్నప్పుడు రాష్ట్రపతి పాలన కొనసాగించాలని చెప్తుంది అనమాట. అయితే అసలు మణిపూర్ రాష్ట్రం గురించి మనం తెలుసుకున్నప్పుడు అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 60 స్థానాలు ఉంటాయి. 1 రాజ్యసభ స్థానాలు ఉంది, 2 లోక్సభ స్థానాలు ఉన్నాయన్నమాట.
అయితే దీని రాజధాని ఇంపాల్గా. అసలు దీంట్లో ఫేమస్ ఏమైనా ఉందంటే ఆ లోక్తక్ అనమాట. ఇది సరస్సు, లోతక్ సరస్సు అనమాట. లోతక్ మంచినీటి సరస్సు. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదైనా ఉందంటే లోక్తల్ అనమాట. లోక్తక్ సరస్సు ఉంటుంది. ఇప్పుడు ఏమంటారంటే మణిపూర్ రాష్ట్రాన్ని ఈశాన్య భారతదేశంపు జమ్మూ కాశ్మీర్ అంటారు. కాశ్మీర్ ఈశాన్య భారతదేశం కాశ్మీర్ అంటారు. ఇంకోటి స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు మణిపూర్ రాష్ట్రాన్ని, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా. ఇంకోటి ఈశాన్య భారత కాశ్మీర్ అని నీక్ నేమ్తో పిలుస్తారు అన్నమాట మిజోరం రాష్ట్రాన్ని. ఇది మిజోరం రాష్ట్రం గురించి. మనం ఇప్పుడు ఈ టాపిక్ చెప్పుకోవడం అత్యవసర అధికారులు చెప్పుకోవడానికి కారణం కూడా ఇది మణిపూర్ రాష్ట్రం వల్లనే. ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితులు అన్నమాట. ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఏంటంటే 360 ఆర్టికల్ ప్రకారం చెప్పుకుంటుంది. మన రాజ్యాంగంలో ఎక్కడ పొందపరిచారంటే 360వ ఆర్టికల్ చెప్తుంది దీని గురించి. అయితే ఆర్థిక అత్యవసర పరిస్థితులు దేనికి విధిస్తారంటే ఇంకా దీంట్లోనే ఉంది, పేర్లోనే ఉంది. మనం ఆర్థికంగా ద్రవ్యోల్బణం వల్ల అంటే ఆర్థికంగా దీని దేశంలో కానీ ఏదో ఒక ప్రాంతం ఒక భూభాగంలో కానీ ఆర్థిక స్థిరత్వం దెబ్బతిన్నదనే ఉద్దేశంతో రాష్ట్రపతి విధించవచ్చు అన్నమాట. అయితే ఉభయ సభలో 2 monthsలో ఆమోదం పొందాలి. సాధారణ మెజార్టీతో 2 months లోపు ఆమోదించిన తర్వాతనే విధిస్తారన్నమాట రాష్ట్రపతి. ఇప్పుడు వరకు మన దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేదు, రాలేదు కూడా. అది రాకూడదని మనం కోరుకుందాం. ఎందుకంటే ఇది ఆర్థికంగా ఏదైనా ఒక ప్రాంతంలో ఆర్థిక స్థిరత్వం దెబ్బతిన్నదని అనుకున్నప్పుడు. మన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు శ్రీలంక ఉంది. శ్రీలంక రీసెంట్గా న్యూస్ జరిగింది. అంటే రూపాయి పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ఆ దేశం టోటల్ కానీ లేదంటే ఆర్థికంగా వెనుకబడ్డది, ఏదైనా తినడానికి తిండి దొరకట్లేదు, డబ్బు ఎక్కువ అయిపోయింది, వాల్యూ పెరుగుతుంది, రూపాయి వాల్యూ అనేది పెరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే దేశం మొత్తాన్ని కానీ లేదంటే ఒక ప్రాంతం పట్టుకొని రాష్ట్రపతి విధించవచ్చు అన్నమాట. ఇప్పుడు వరకు మన భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది విధించలేదు. ఇప్పుడు చూడండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. నేను కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఏంటంటే ఇప్పుడు చూడండి 352 ఆర్టికల్కి అండ్ 356 ఆర్టికల్కి డిఫరెంట్ చూద్దాం మనం. ఇదేంటంటే 352 ఆర్టికల్ ఏం చేస్తుంటే అంటే నార్మల్గా చూద్దాం మనం. 352 ఆర్టికల్ ఏంటంటే విదేశీ దూరాక్రమణం వల్ల లేదంటే సాయుధ బలాలు తిరగడం వల్ల లేదంటే దేశంతో యుద్ధం జరగడం వల్ల విధిస్తారు. కానీ 356 ఆర్టికల్ ఏంటంటే రాష్ట్రపతి పాలనగా. ఇది ఏంటంటే విదేశ దూరాక్రమణం కానీ అండ్ రాష్ట్రపతి రాజ్యాంగం విరుద్ధంగా కొనసాగుతుందని రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతుందని లేదంటే రాజ్యాంగాన్ని అమలు సరిగా పరచట్లేదని అనుకున్నప్పుడు మాత్రం విధిస్తారు. ఇంకోటి ఏంటంటే దీని కాల పరిమితి అనేది 6 months ఒకసారి అనమాట. 6 months ఒకసారి, గరిష్టంగా అనేది ఎంత అనేది చెప్పలేదన్నమాట దీనికి. కానీ ఇక్కడ 6 months ఒకసారి పెంచుతూ అండ్ 3 years గరిష్టంగా ఇస్తారనమాట. 356 ఆర్టికల్. ఇంకోటి ఏంటంటే ఇది ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలా. దీనికి ఏంటంటే సాధారణ మెజార్టీతో ఆమోదించాలా. ఇది పార్లమెంటులో దీని ప్రత్యేక మెజార్టీ. ఇంకోటి ఏంటంటే దీనికి సాధారణ మెజార్టీ 1/2, ఇది 2/3 వంతు సభ్యులు ఆమోదిస్తే మాత్రం అమలు వస్తుంది. ఇది ఏంటంటే ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపుతుంది. కానీ రాష్ట్రపతి పాలన అనేది ప్రాథమిక హక్కులపై చూపియదు అనమాట. ఆ రాష్ట్రంలోనే చూపిస్తుంది కానీ ఇతర ప్రాంతాల్లో చూపియదు అనమాట. ఇది మాత్రం రాష్ట్రం కాదు, మొత్తం అన్ని రాష్ట్రాలకు వస్తుంది. ఇది మాత్రం ఏ రాష్ట్రంలో విధిస్తుందో ఆ రాష్ట్రం మాత్రమే ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే అన్ని రాష్ట్రాలకు ప్రభావం చూపిస్తుంది అనమాట. 352 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే రద్దు చేయాలనేది లోక్సభ తీర్మానం కంపల్సరీ కావాలా. ఇక్కడ లోక్సభ తీర్మానం అనేది కంపల్సరీ కావాలా. కానీ ఇక్కడ ఏంటంటే రద్దు చేయాలని రాష్ట్రపతి అనుకుంటే రద్దు చేస్తాడు, లేదంటే కొనసాగుతుందన్నమాట. అలాంటి నిబంధనలు లేవు అనమాట. రాష్ట్రం ఇష్టం వచ్చినప్పుడు, రాష్ట్రపతి ఇష్టం వచ్చినప్పుడు రద్దు చేస్తాడు, లేదంటే కొనసాగుతుంది అనమాట. అయితే జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఏం చేస్తాడంటే రాష్ట్ర జాబితాలపై శాసనాలు చేసే అధికారం ఎవరికి ఉంది?
ఈ కేంద్ర రాష్ట్రపతికి ఉంటుంది, లేదంటే పార్లమెంట్కి ఉంటుంది. కానీ రాష్ట్రపతి పాలన కాలంలో ఆ రాష్ట్రపతి నియమించిన వ్యక్తికి మాత్రమే ఉంటుంది, కానీ కేంద్రానికి ఉండదు. రాష్ట్ర జాబితాలపై శాసనాలు చేసే అధికారం రాష్ట్రపతి పాలనా కాలంలో అంటే రాష్ట్రపతి నియమించిన వ్యక్తికి కానీ లేదంటే గవర్నర్ కానీ ఉంటుంది, కానీ వేరే వాళ్ళకు ఉండదు. కానీ అత్యవసర పరిస్థితులు మాత్రం రాష్ట్రపతి ఉభయ సభ పార్లమెంట్కి ఉంటుంది అన్నమాట. రాష్ట్రపతి సలహా మేరకు పార్లమెంట్కి ఉంటుంది, పార్లమెంట్లో ఉభయ సభలకు ఉంటుంది అన్నమాట, అప్పచెప్తాడు అన్నమాట. ఇంతటితో సమాప్తం. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి, అండ్ నేను రిప్లై ఇస్తాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో చేయండి, నేను రిప్లై ఇస్తాను.